ప్రముఖులు గనులు ఎంతో ఆత్మీయంగా ఇక్కడ ఈ ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమంలో భాగంగా తమ వాణిని, తమ స్వరాన్ని, అద్భుతమైన తత్వోపదేశాన్ని మీ ముందు ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ సినీ గేయ రచయిత, నటులు చలనచిత్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకుని ఎన్నో నంది అవార్డులను సంపాదించుకున్నారు. మిథునం అనే చిత్రానికి చక్కని మాటలు రచించి నంది అవార్డుని కూడా సొంతం చేసుకున్నారు. అసలు ఏ పాత్ర ధరించినా కూడా చల్ చల్ గుర్రం అంటూ తన సినీ రంగ ప్రవేశం చేసి, మీ అందరికీ తెలుసు గుర్రం చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది కదా, అంతే ఇదిగా ఆయన ఏ రంగంలో ఉన్నా అంతే చురుగ్గా చొరవగా తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే ఏ పాత్ర వేసినా పాత్రకు తగ్గట్టుగా హావభావాలు పలికించడంలో అందరి హృదయాలను దోచుకున్నారు. ఇవే కాకుండా ఆయన ఎంతో సహజ సిద్ధంగా ఉంటారు. అందరితో కలిసిపోయే మనస్తత్వం, ఎవరు ఏదడిగినా కాదు లేదు అనకుండా సున్నిత మనస్కులైన వారు ఈరోజు మనం ఆహ్వానించగానే పత్రిజీ ధ్యాన మహాయాగానికి వారు విచ్చేసినందుకు ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనులతో శ్రీ తనికెళ్ళ వర్ణి గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సాదర స్వాగతం అండి. పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేసిన ధ్యానులకి, ఆయన అభిమానులకి, ఇక్కడ కార్యక్రమాలు పరమాద్భుతంగా నిర్వహిస్తున్న కళాకారులకి, వాళ్ళకి సహకరిస్తున్న పత్రిజీ సేనకి ముఖ్యంగా, ఎందుకంటే ఇక్కడ నిస్వార్థంగా పత్రిజీ గారి మీద ఉన్న గౌరవం, ప్రేమ, ఆత్మీయతతోటి వాళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే పరమాద్భుతంగా ఉంది. నాకు ఖచ్చితంగా తెలుసు, ఇక్కడే ఎక్కడో ఒక మూల పత్రిజీ గారు మందస్మిత హాసంతో నిలబడి మనందరినీ చూస్తున్నారు. ఒక మహత్కార్యం జరిగిన తర్వాత ఆ దీపం ఆరిపోకూడదు, అది మరొక జ్యోతిని వెలిగించాలి. ప్రస్తుతం మన మధ్య అలా జ్యోతిలా వెలుగుతున్న పరిణితి పత్రి వారి కుమార్తె. స్వల్ప పరిచయమే ఆవిడతోటి నాకు. ఇప్పుడే ఓ 10 నిమిషాలు మాట్లాడేటప్పటికీ తన తండ్రి ఆరంభించిన ఈ మహాయాగం, ఈ మహాయజ్ఞం, ఈ మహాక్రతువు కొనసాగించే క్రమంలో ఆవిడ ఉద్యోగం మానేసి ఈ కాగడా పట్టుకుని ముందుండి నడిపించడానికి సిద్ధమయ్యారు. ఆవిడికి పత్రిజీ ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. గతంలో కూడా చెప్పాను, మళ్ళీ సభాముఖంగా చెప్తున్నాను. దాదాపు 30 ఏళ్ల క్రితం ఒక సాయంత్రం నాకు ఏమీ ఇన్ఫామ్ చేయకుండా పత్రిజీ గారు మా ఇంటికి వచ్చేసారు. 2వ ఫ్లోర్లో పైన హాల్ ఉంది నాకు. అక్కడ చాలా పెద్ద లైబ్రరీ ఉంటుంది. చాలా పొడుగాటి విగ్రహం, పాలనొరగలాంటి తెల్లటి గడ్డం, మందస్మితమైన మొహం, లాల్చి పైజామా. రాగానే నేను ఒక విధంగా చకితుండైపోయా. ఇదేంటి, నాకు విన్నాను, పత్రిజీ గారి గురించి విన్నాను, పిరమిడ్ గురించి విన్నాను, బట్ మనిషిని చూడలేదు. ఎప్పుడైతే అనుకోకుండా ఒక సాక్షాత్కారం జరిగిందో ఆశ్చర్యపోతాం కదా. అప్రయత్నంగా నేను 2 చేతులతోటి ఆయన పాదాలు స్పర్శించి దండం పెట్టాను. వెంటనే ఆయన ఏం చేశారంటే ఆయన వంగి నా కాళ్ళు పెట్టి దండం పెట్టారు. నేనన్న, ఇదేంటి స్వామి మీ వయసు ఏమిటి? నాయన, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు అన్నావు కదా, అంచేత నీ శివుడికి నేను దండం పెట్టాను, నా శివుడికి నువ్వు దండం పెట్టావు. పత్రిజీ గారి జీవిత చరిత్ర క్రమంలో నా వాయిస్ ఓవర్ విని ఉంటారు. దానికి వెనకంతా డాక్టర్ శృతి ఆ బృందంతో నన్ను కాంటాక్ట్లోకి వచ్చి, ఇట్టి పరిస్థితుల్లో 21 నుంచి 31 లోపల ఎప్పుడో ఒకసారి ఒక కార్యక్రమం ఇవ్వాలి గురువు గారు అని.
నేను నిజంగా కంటిన్యూస్గా 29 దాకా షూటింగ్స్ ఉన్నాయి. కానీ నాకు ఒకటి పత్రిజీ గారి మీద గౌరవం, రెండోది ఈ కమిట్మెంట్. ఆ అమ్మాయి నిజంగా ఎంత 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 కార్యశీలి అంటే, ఒక పని పట్టుకుంటే అది అయ్యే వరకు నిద్రపోని ఒక కార్యదక్షత ఉందే. నేను నిజంగా డాక్టర్ శృతిని అభినందిస్తున్నా. పొద్దునుంచి పాపం అన్ని కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ తన చేతిలో లేని కొన్ని విషయాల్ని చాలా అడ్జస్ట్ చేసుకుంటూ నిజంగా అమ్మాయికి పత్రిజీ గారి పరిపూర్ణమైన ఆశీస్సులు. అమ్మాయికి ఆ బృందానికి కూడా, ఆ బృందం ఇంకా చాలామంది వచ్చారు నా దగ్గరికి. చాలా సంతోషం. ఇది ఒక అద్భుతమైన అవకాశంగానే భావిస్తూ మన కార్యక్రమం నేనేమిటంటే, మీరు ఎప్పుడు చాలు అంటే అప్పుడు ఆపేస్తా. ఈ కోరస్ పాడుతున్న ఈ సోదరీమణులందరూ కరెక్ట్గా గంట క్రితమే పరిచయం అయ్యారు నాకు. అంచేత మేము ఏదో జేసుదాసు, బాలసుబ్రహ్మణ్యం, సుశీలలు కాదు. అంచేత భావం మాత్రం అర్థం చేసుకోండి. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు లోకమ్ములేలగలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు లోకమ్ములేలగలడు, కోరితే శోకమ్ము బాపగలడు. గల శివుడు మీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు, పాపులను తుంగలో తొక్కగలడు. శివుడు మీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, వద్దంటే రెంటిని మూయగలడు. శివుడు మీలోన గల శివుడు సగము పంచియగలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు సగము పంచియగలడు, తిక్కతో అసలు తుంచేయగలడు. శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు, నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు, నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు.
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ. ఇది అనాదిగా మనకు తెలిసిన సత్యమైన శివుడంటే మాకిష్టం, మేము విష్ణువుని పూజించం, విష్ణువు అంటే మాకిష్టం, మేము శివుణ్ణి పూజించం అని వర్గాలు, అది పరమ దారుణం. మనకి ఇద్దరు ఒక కాయిన్కి, ఒక నాణానికి రెండు వైపులా ఉన్నారు, రెండు వైపులా బొమ్మలే వాళ్ళు. శివతత్వం విష్ణుతత్వం ఎలాంటివంటే, విష్ణుతత్వం శక్తి, ఎనర్జీ. పొద్దున్న లేవగానే మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు స్నానం చేసుకున్నాక అలంకరణ మొదలెడతాం. అంటే ఒక సూట్ వేసుకుంటాం, లేదా చొక్కా వేసుకుంటాం, ప్యాంటు, బూట్లు, వాచి, ఉంగరం, తలదూకుంటాం, నీట్గా అలంకార ప్రియో విష్ణు. విష్ణు స్వరూపమై మనం ఆడవాళ్ళైనా సరే అలంకరించుకుని, బొట్టు పెట్టుకుని, జడ వేసుకుని, వాటెవర్, వాళ్ళు ఆఫీసులకు కానీ పనికి కానీ, ఇది విష్ణుతత్వం. సాయంత్రం దాకా ఎనర్జీ, విష్ణువు యొక్క ఎనర్జీ ఏదైతే చలనశీలత ఉందో అదంతా. సాయంత్రం ఇంటికి రాగానే మొగాడు చేసే ఫస్ట్ పని ప్యాంటీ పవతల బారేసి లుంగి కట్టుకుంటాడు. శివతత్వం ఎంటర్ అవుతోంది మనలో. ఆడవాళ్ళు చీర అవతల పడేసి నైటీ వేసుకుంటారు, అంటే రిలాక్స్. అక్కడి నుంచి శివతత్వం అంటే బ్యాటరీ ఛార్జ్ మొదలవుతోంది. ఇంకా చిన్నగా రిలాక్స్ అవుతాం, హాయిగా స్నానం చేస్తాం, తర్వాత ఏదో 2 ముద్దలు తింటాం, ఏ మ్యూజిక్ వింటానో, పుస్తకం చదువుకుంటానో పడుకుంటాం. పడుకోవడం అంటే ఏమిటి? బ్యాటరీ ఛార్జ్ పెట్టావు, బ్యాటరీ ఛార్జ్ అయింది. లేదండి నాకు విష్ణు అస్సలు పనికిరాదు, 24/7 నేను శివుణ్ణే పూజిస్తాను అంటే మంచం మీద పడుకునే ఉంటాను అంటే ఒక వారం 10 రోజుల తర్వాత పెళ్ళామే ఇంట్లోంచి గెంటేస్తుంది. అవునా కదా? అవునా కదా? అలాగా లేదు 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 మనం 24/7 మొత్తం 365 రోజులు పనిచేస్తాను, విష్ణుతత్వం తాకిన మనిషి చచ్చిపోతాడు చేయలేక. ఇజంట్ ఇట్? అంచేత పగలంతా విష్ణువు మనలో ఎంటర్ అవుతాడు, ఇష్టం ఉన్నా లేకపోయినా. సాయంత్రం రిలాక్స్ సమాధి స్థితి ఉందో అది శివత్వం. అంచేత శివుడు విష్ణువు ఇద్దరు కావాలా వద్దా? ఇద్దరు కావాలి కదా. అంతే. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ, ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. బయటికేమో లింగ రూపమయ్యా శివ, బయటికేమో లింగ రూపమయ్యా శివ, నువ్వు లోపల శ్రీరంగ రూపమయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. పైన 3 నామాలేనయ్యా శివ, పైన 3 నామాలేనయ్యా శివ, నీకు లోన 1000 నామాలంటయ్యా శివ. మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. పైనే అభిషేకాలయ్యా శివ, పైనే అభిషేకాలయ్యా శివ, నీకు అలంకారం అంట లోపలయ్యా శివ. మోసగాడివయ్యా శివ, వేషగాడివయ్యా శివ, మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ.
బయటికేమో తోలు బట్టలయ్యా శివా, బయటికేమో తోలు బట్టలయ్యా శివా, నీకు లోపల పీతాంబరాలయ్యా శివా. వల్లకాడే వైకుంఠమయ్యా శివా, వల్లకాడే వైకుంఠమయ్యా శివా, నీకు కాలకూడమే అమృతమయ్యా శివా. కడదేర్చేవాడవివే అయ్యా శివా, కడదేర్చేవాడవివే అయ్యా శివా, మమ్ము కాపాడేవాడవివే అయ్యా శివా. ఎంత పిచ్చివాడివయ్యా శివా, ఎంత పిచ్చివాడివయ్యా శివా, నువ్వు ఎంత మంచి, ఎంతెంత మంచి, ఎంతెంత మంచివాడివయ్యా శివా. అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా. అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా. అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా. ఆకలేస్తే మాకు అన్నపూర్ణయ్యా, ఆకలేస్తే మాకు అన్నపూర్ణయ్యా, దాహమేస్తే నువ్వు గంగాధరయ్యా. ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా. భయము గలిగిన వేళ భీమేశ్వరయ్యా,
భయము గలిగిన వేళ భీమేశ్వరయ్య రక్షించి కాపాడు రామేశ్వరయ్య అయ్యా శివయ్య ఆదుకోవయ్య ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా అయ్యా శివయ్య ఆదుకోవయ్యా కోపమొస్తే నీవు ముక్కంటివయ్యా కోపమొస్తే నీవు ముక్కంటివయ్యా పాపాలు పాపమా దిక్కంటిమయ్యా ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా భిక్షమేస్తే నీకు ఓ జంగమయ్యా భిక్షమేస్తే నీకు ఓ జంగమయ్యా మోక్షమిస్తావు గద మా సంగమయ్యా ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా అయ్యా శివయ్య వేడుకుంటే నీవు వెండి కొండయ్యా వేడుకుంటే నీవు వెండి కొండయ్యా బెంగలను తీర్చు బంగారు లింగయ్యా అయ్యా శివయ్య ఆదుకోవయ్యా ఆదుకోవయ్యా అందర్ని ఆదుకోవయ్యా ధ్యానులను ఆదుకోవయ్యా భక్తులను ఆదుకోవయ్యా అందరిని ఆదుకోవయ్యా 30 ఏళ్ల క్రితం లేదా 50 ఏళ్ల క్రితం ఆయన నాటిన ఒక విత్తనం ఇవాళ ప్రపంచమంతా వటవృక్షంలాగా లక్షల మంది ధ్యానుల్ని తయారు చేసిన ఆయన మహాసంకల్పం పత్రి గారిది. ఇందాకే మాట్లాడుతున్నప్పుడు కాలిఫోర్నియా నుంచి ఒక ఆవిడ వచ్చారు. సరదాగా మాట్లాడుతూ అన్న ధ్యానం ఎవరెవరు చేయొచ్చు, ఏ మతం వాళ్ళు చేయొచ్చు, పత్రి గారిది ఏ కులం వాళ్ళు చేయొచ్చు, ఇతర మతాల వాళ్ళు ఎవరైనా చేయొచ్చా అంటే నా సమాధానం ఊపిరి తీస్తున్న ప్రతి వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస. మనం పుట్టినప్పటి నుంచి మనం గాలి పీలుస్తున్నాం కానీ మనకు తెలీదు, అది వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా వస్తోంది పోతోంది వస్తోంది పోతుంది. మనం అన్నం తింటుంటే తెలుస్తోంది, అలంకరించుకుంటే తెలుస్తుంది, ధ్యాస మాత్రం తెలియట్లా. ఈ తెలిసే ప్రక్రియని ఫోకస్ చేసిన వాడు మహానుభావుడు పత్రిజీ. జాగ్రత్తగా గమనిస్తే పసిపిల్లలు కడుపుతో తీసుకుంటూ ఉంటారు శ్వాస, అది బెస్ట్ పద్ధతి. మనకి కొంత ఏజ్ వచ్చిన తర్వాత మనం కేవలం లంగ్స్తో తీసుకుంటూ ఉంటాం. ధ్యానం చేసేటప్పుడు కడుపుతో తీసుకోవాలి. ఇలాగా అతి మెల్లిగా, ఎంత మెల్లిగా శ్వాస తీసుకుంటే అంత ఎక్కువ కాలం బతకడం కాదు పాయింట్.
100 ఏళ్ళు బతికాడు, ఉపయోగం ఏముంది? పర్పస్ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత ఆనందంగా బతికాడు అతని వల్ల సమాజానికి ఎంత ఉపయోగం జరిగింది. ఒక చెట్టులాగా నీడనిచ్చాడు, ఫలాన్నిచ్చాడు, పక్షులకు గోళ్ళనిచ్చాడు, ఆకుల్నిచ్చాడు, ఆక్సిజన్ ఇచ్చాడు. అతను ఓ నదిలా బతకాలి. అలాగా మెల్లిగా, ఎంత మెల్లిగా పిలిస్తే అంత ఎక్కువ కాలం బతకడమే కాకుండా అంత ఆరోగ్యంగా బతుకుతాం. దానికి ఉదాహరణ తాబేలు. సముద్రంలో, నదుల్లో ఉండే తాబేలు మెల్లిగా శ్వాస తీసుకుంటుంది, మెల్లిగా వదులుతుంది. కనుక తాబేలు దాదాపు 1000 ఏళ్ళు బతుకుతుంది. తెలుసో లేదో, 1000 ఏళ్ల వరకు తాబేలు బతుకుతుంది. కుక్క అంటూ ఉంటుంది, గబగబా తీసుకుంటుంది, 10 ఏళ్ల కన్నా ఎక్కువ బతుకు. ఇప్పుడు మనం నిర్ణయించుకోవాల్సింది, మనం తాబేళ్లుగా ఉందామా, కుక్కల్లో ఉందామా? తాబేళ్లలా ఉందాం. గుడ్. అది అంచేత ఏమిటంటే అందులో రహస్యం అదే. మనకి కాసేపు అయితే బోరు కొడుతుంది, ఏమిటి ఇదేనా అని. కానీ మెల్లిగా ప్రాక్టీస్ చేయడం, ఒక మెల్లిగా ఎప్పుడైతే తీసుకోవడం ప్రారంభించామో, మనం ఇవాళ ఒక రోజులో 2 రోజుల ఆక్సిజన్ తీసుకుంటాం. 2 రోజుల ఆక్సిజన్ ఒక రోజులో తీసుకోవడం వల్ల మన నాడీ శుద్ధి జరుగుతుంది. అనంతమైన పత్రి గారి మొహం చూసారా, ఎప్పుడు కళకళలాడుతుంది. ఆ వయసులో కూడా నిరంతర ధ్యానం గురించి తర్వాత చెప్తా. శ్వాస మీద ధ్యాస, ఆ ఒక్క చిన్న పాయింట్ని కన్నా మనం పట్టుకోగలిగితే, 1 ఆరోగ్యము, 2 ఆనందము, 3 వయస్సు. ఏజ్ తెలియదు మనకి, యాక్టివ్గా ఉంటాం. అది ఆ పత్రిగారు మహోపకారం, ఈ ప్రపంచానికి చేసిన మహోపకారం. శ్వాస మీద ధ్యాస మనకి ఏర్పాటు చేయడం. 2వ పాయింట్ అహింస. అహింస అంటే శాకాహారం, మాంసాహారాన్ని త్యజించేశారు టోటల్గా. ఎందుకంటే జాగ్రత్తగా గమనిస్తే మన పళ్ళు, మాంసం తినే జంతువుల పళ్ళకి కూరలు ఉంటాయి, కొరికి చంపి నవిలి తినడానికి. మనకి కూరలు ఉండవు. కాబట్టి మనకి శాకాహారమే ఉత్తమమైన ఆహారం అని పూర్వులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. పత్రిగారు దాన్ని ఎలివేట్ చేశారు, ఆ ఫిలాసఫీని. నాకు తెలిసిన సమాచారం ప్రకారం పత్రిగారి ఈ ప్రతిపాదన వలన, ఈ ప్రచారం వలన దాదాపు 10 లక్షల మంది మాంసాహారులు శాకాహారులుగా మారిపోయారు. ఇది ఏమైనా, ఇది సామాన్యమైన విషయం కాదండి. ఒక చారిత్రాత్మక, ఒక విప్లవం ఇది. అంచేత అలాంటి ఒక సత్కార్యాలు, 1 శ్వాస మీద ధ్యాస, 2 శాకాహారం, 3 నెక్స్ట్ ఇంకో పాట అయిన తర్వాత పిరమిడ్ రహస్యం తర్వాత చెప్తాను. నేను ఇవాళ ఇక్కడికి రావడానికి వచ్చే క్రమంలో నాకు చాలామంది, నేను రెగ్యులర్గా పాడే నాలోన శివుడే కాకుండా ఆటగదరా శివ అనేది నాది చాలా ప్రసిద్ధమైన ఆ పుస్తకాల్ని కూడా నేను తీసుకొచ్చాను. అది ఎక్కడో స్టాల్ నంబర్ 102. 102లో అక్కడ నేను రాసిన పుస్తకాలు ఆటగదరాసి ఇప్పుడు పాడబోతున్నాను. శివచిలుక, ఈ 2 మా శిష్యులు అక్కడ పెట్టడమైంది. కావలసిన వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు. ప్రపంచంలో మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళిపోతాం. మధ్యలో అనేక రకాల బంధాలు ఉంటాయి. తెంపుకోవడానికి మనకి ఇష్టం ఉండదు. అది తెంపినా తెగే బంధాలేం కావు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేను వాడు కలిసి చేస్తాం కుదరదు. ఎవడి దారి వాడిదే. ఎలా నువ్వు వచ్చావో, ఎలా నువ్వు పెడతావో, ఎలా అయితే ఒంటరిగా పెడతావో, ఆధ్యాత్మిక మెడిటేషన్ కూడా ఇంకోటి కోసం నువ్వు చేయలేవు, నీ కోసం నువ్వు చేసుకోవాల్సిందే. మా నాన్నగారు 94 ఏళ్ళు ఉండి వెళ్ళిపోయారు. ఆయన ఉన్నప్పుడు ఆయన వాల్యూ మాకు తెలియలే. వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద వటవృక్షం కూలిపోయింది అనిపించింది. నాకైనా మీకైనా అంతే. మనకు తల్లిదండ్రులు ఉన్నప్పుడు తెలియదు, వెళ్ళిపోయాక వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. ఒక వటవృక్షం కూలిపోతే ఒక నీడ వెళ్ళిపోతుంది. ఇందాక చెప్పినట్టు ఎన్నో ఫలాలనిచ్చింది, ఎన్నో పుష్పాలనిచ్చింది.
ఎన్నో పక్షులకి నీడనిచ్చింది, గూళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. అలాంటి వటవృక్షం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం రియలైజ్ అయ్యి ఒక ఫోటో పెట్టుకుని దానికి దండేస్తాం. బతుకుండగా మనం వాళ్ళని గుర్తించం. అలా మా నాన్న వెళ్ళిపోయినప్పుడు నేను ఒక వాక్యం రాసుకున్నా, ఎన్నో బాంధవ్యాలని కుట్టి సూదిలా జారిపోయాడు నాన్న. ఎన్నో బాంధవ్యాలని కుట్టి సూదిలా జారిపోయాడు నాన్న. అప్పుడు నాకు అనిపించింది, ఒంటరితనం ఇంతమంది ఉన్నా కూడా నాన్న లేడే, అభయం ఇచ్చే నాన్న లేడే, భయాన్ని తీర్చే నాన్న లేడే అని అనిపించినప్పుడు, ఎంత ఒంటరివాడనయ్యా శివా, నేనెంత ఒంటరివాడనయ్యా శివా, ఎంత ఒంటరివాడనయ్యా శివా, నేనెంత ఒంటరివాడనయ్యా శివా. ఎంత ఒంటరివాడనయ్యా శివా, నేనెంత ఒంటరివాడనయ్యా శివా. గుండె చప్పుడు నాకు వినిపించదు, గుండె చప్పుడు నాకు వినిపించదు, నా ప్రతిబింబమే నాకు కనిపించదు. ఎంత ఒంటరివాడనయ్యా శివా, నేనెంత ఒంటరివాడనయ్యా శివా. నీడగూడా నాకు తోడు రాదు, నీడగూడా నాకు తోడు రాదు, నాన్నవాడెవడి జాడలేదు. ఎంత ఒంటరివాడనయ్యా శివా, నేనెంత ఒంటరివాడనయ్యా శివా. వెతికితే నువ్వు కనిపించావయ్యా, వెతికితే నువ్వు కనిపించావయ్యా, నువ్వు నేనొక్కటనిపించావయ్యా. ఎంత ఒంటరివాడనయ్యా శివా, నేనెంత ఒంటరివాడనయ్యా శివా. బెంగను తోడుంటే కుంగేనయ్యా, బెంగను తోడుంటే కుంగేనయ్యా, ఆనంద గంగవు పొంగేనయ్యా. ఎంత ఒంటరివాడనయ్యా శివా, నేనెంత ఒంటరివాడనయ్యా శివా.
కళ్ళ నీళ్ళే స్ఫటిక లింగాలయ్యా, కళ్ళ నీళ్ళే స్ఫటిక లింగాలయ్యా, గుండెలో బెంగను మింగాలయ్యా. ఎంత ఒంటరి వాడనయ్యా శివా, నేనెంత ఒంటరి వాడనయ్యా శివా. బాబు నాకు ఇంకా ఎంత టైం ఉందానా? ఇంకా పొద్దున్న 8 వరకు మీ ధ్యాన శక్తికి నా జోహార్లు. భక్తి అంటే విభక్తము కానిది భక్తి. మన దగ్గర బాగా డబ్బు ఉందని చెప్పి కిరీటాలు చేయించడం, అభిషేకాలు చేయించడం, 108 కొబ్బరికాయలు కొట్టడం, ఇవన్నీ భక్తే కానీ కొంచెం ఎక్కువ భక్తి. అవి ఏం అడగడు. మనం పూజ చేసుకుంటుంటే పాలవాడిస్తే అది పూజ కాదు. మధ్యలో డిస్టర్బెన్స్ చేసేది పూజ కాదు. ఒక్కసారి రా, కళ్ళు మూసుకుని ఒక్కసారి ఓం నమస్తే, ఒక్కసారి నమో నారాయణ. ఎవరు మీ ఇష్టమే. నేను ఒకసారి ఇంట్లో ఎప్పుడైనా అభిషేకం చేసుకుంటుంటే అలా జనరల్గా ఏమిటంటే మన ఇళ్లలో వంటింటి పక్కనే దేవుడి రూమ్ ఉంటుంది. నేను వెళ్ళి ఇలా కూర్చున్నాను. ఇలా అభిషేకం మొదలుపెట్టే లోపల మావిడ అప్పుడే ఫ్రెష్గా కొన్న గోంగూర పోపులో వేసింది. అనగానే తెలుసు కదా, గోంగూర మంచి కారం దంచి వేసి కొడితే అలా పోపు రాగానే నోట్లో నీళ్లు ఊరాయి. ఇప్పుడు మీకు ఊరుతున్నట్టే చాలామందికి. ఉల్లిపాయ కొరుకు తింటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శివుడు ఎదురుగుండా ఉండగా ఏదో ఒక పావల గోంగూర కట్టకి నోళ్ళు ఊరేగి ఎప్పుడైనా ఆయనను చూసి కళ్ళు ఊరాయా? కళ్ళు ఎప్పుడైనా చెమర్చాయా? అది కదా భక్తి అంటే. కరెక్ట్ కాదు అంటే ఇది భక్తి నటిస్తున్నాను తప్ప కరెక్ట్ కాదేమో. ఇంకా 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 ఎక్కువ సాధన చేయాలి, ఇంకా ఎక్కువ తప్పించాలి. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన కథ చెప్తారు. స్వామి నాకు దేవుణ్ణి చూడాలని ఉంది, చూపిస్తారంట. రేపు పొద్దున నది పక్కకు వచ్చి చూపిస్తాను. పొద్దున్న పాపం కుర్రాడు దేవుణ్ణి చూడాలని వస్తే తెల్లారుజామున వచ్చేసాడు. ఎక్కడున్నాడు స్వామి అంటే ఆ నదిలో ఉన్నాడు. తొంగి చూస్తున్నాడు. రామకృష్ణ పరమహంస తోసేసాడు వాడిని. వాడు గిలగిల 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 కొట్టుకుంటున్నాడు. ఆల్మోస్ట్ ఇంకా మునిగిపోతున్నాడు అన్న దశలో చెయ్యి అందించి పైకి లేచాడు. ఇదేంటి స్వామి దేవుణ్ణి చూపిస్తున్నావు అని చెప్పి నీళ్ళలో చూసారు చచ్చిపోయేవాడి గురించి. కాదురా, నువ్వు దేవుడి గుడికి వెళ్తావు, పూజిస్తావు కదా. ఇప్పుడు నీటిలో తోసినప్పుడు బయటికి రావడానికి పడ్డ తపనం చూసావా? అలాంటి దేవుణ్ణి చూడడానికి ఎప్పుడైనా పడ్డావా నువ్వు? నీకు వెంటనే దేవుడు వచ్చి అలా కనపడాలి, కోరినవన్నీ ఇచ్చేస్తుండాలి. నువ్వు పుచ్చిపోయిన కొబ్బరికాయ ఎవరు కొడితే వీడికి ఐశ్వర్యం అంతా ఇచ్చేయాలి, ఫ్లాట్లు అన్నీ ఇచ్చేయాలి. దేవుడితో బేరం పెడితే ఎట్లా? మనస్ఫూర్తిగా వాడికి తెలుసు. ఇప్పుడు తల్లికి పిల్లాడు ఏం తాగితే మంచో విషం ఇవ్వదు కదా. అక్కడ వేడివేడి పాత్ర ఇవ్వదు, ఐస్ క్రీమ్ ఇవ్వదు. వాడికి ఇష్టమే. తల్లికి వాడికి ఏం కావాలో తల్లికి తెలుసు, ఏం ఇవ్వాలో వాడికి తెలుసు. నీకు ఇవ్వలేదంటే అది నీకు పనికిరాదని అర్థం. నీకు ఐశ్వర్యం ఇవ్వలేదంటే నీకు వద్దు, నీకు చాలు, నీకు కష్టాలు వద్దు. ఐశ్వర్యం అంటే కష్టాలు. ఇప్పుడు పిరమిడ్ పెట్టుకుంటున్నా నెత్తి మీద, దానికన్నా పెద్ద పిరమిడ్ ఐశ్వర్యం అంటే. డబ్బు కొన్నాళ్లే మనం కాపాడుతుంది, ఆ తర్వాత మనం కుక్క కాపలా కాసినట్టు ఆ డబ్బుకి ఎవడు కొట్టేస్తాడా, అక్కడ ఎవడ జెండా పాతాడా, ఈ బెంగతోటి జీవితం అయిపోతుంది. అవునా కదా? సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. ఎంత సంపాదించాలి? మీ నంబరు చెప్పు ఎంత 7 అనుకోండి, చెప్పు నెంబర్ 7 అనుకోండి. 8 వేస్తే లూజ్ అయి కరుస్తుంది, 6 వేస్తే చాలక కరుస్తుంది. కరవడం గ్యారంటీ. అంచేత నీకు ఎంత డబ్బు కావాలంటే నీ చెప్పు నెంబర్ ఎంతో అంత డబ్బు సంపాదిస్తే చాలు.
ఆటగదరా శివ గురించి బహుశా అందరూ వినే ఉంటారు. మధ్యమావతి. సోదరులు ఏమిటంటే సంగీత కళాకారుల నిజంగా మేము కనీసం వీళ్ళతో మాట్లాడాను, వాళ్ళతో మాట్లాడకూడలేదు. అంటే ప్రతిభావంతులు ఒకటి, రెండోది ప్రొఫెషనల్స్. మధ్యమావతి అనగానే వాళ్ళకి అర్థమైపోయింది వీడేం పాడతాడో, వీడి తప్పులు ఎలా కరెక్ట్ చేయాలో వాళ్ళకి తెలుసు. నేను ముందే చెప్పినట్టు నేనేం పెద్ద అద్భుతమైన గాత్రం కాదు, కానీ వాళ్ళ సంగీత వాయిద్యాల వల్ల ఆ బ్యూటీ. జీవితంలో ఒక చెట్టు ఉందనుకోండి, అది మల్లె చెట్టు అని ఎట్లా తెలుస్తుంది? మల్లె పూలు వల్ల తెలుస్తుంది. అంచేత మనం జీవితంలో మనం చేసే మంచి పనులే పూలు. లాలిత్యం ఉండాలి. లలిత కళలు అంటారు. మనిషిని ప్యూర్ మనిషిగా, మంచి మనిషిగా, మహోన్నతమైన మనిషిగా చేసేది సంగీతం, సాహిత్యం. అందుకే ఇంత చేసిన పత్రి గారు ఫ్లూట్ పట్టుకుంటే కృష్ణుడు. ఆ మెడిటేషన్ ఇవాళ ఫస్ట్ టైం నా జీవితంలో పరమాద్భుతమైన ఒక మెడిటేషన్ చాలాసార్లు చేశాం, కానీ ఆ పిరమిడ్కి ఎక్కి ఆ పైన కూర్చొని ఒక 10 నిమిషాలు అలా ధ్యానంలో పైగా నాకు ఖచ్చితంగా తెలుసు ఆ ఫ్లూట్ వాయిస్తున్నది పత్రిజీ గారే అని. ఆ పత్రిజీ గారు మంద్రంగా వాయిస్తున్న ఆ ఫ్లూట్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది వేరే లోకాలకు కళ్ళు అతుక్కుపోయాయి, మూసుకుపోవడం కదా, అతుక్కుపోయాయి. ఒక 10 మినిట్స్ పరమాద్భుతమైన అనుభూతికి నేను పొందాను. ఖచ్చితంగా మీరు కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చాలామంది చేసే ఉంటారు అక్కడ. నాకు ఇది ఫస్ట్, మీకు కాకపోవచ్చు. ఇందాక ఆవిడ అడిగారు ఆధ్యాత్మికతలోకి మీరు ఎలా ప్రవేశించారు అని. నేను ఆధ్యాత్మికతలో ప్రవేశించినట్టు కూడా నాకు తెలియదన్నాను. ఒక సంఘటన జరిగిందండి. అదేమిటంటే నేను ఇలాగే శివార్చనకు బయలుదేరినప్పుడు న్యూస్ వచ్చింది. ఏమిటంటే శబరిమలలో శిఖరం కూలి 200 మంది మనుషులు భక్తులు పోయారు. చాలా దుఃఖం వేసింది. ఎన్నో ఆశలతో, ఆశయాలతో, కోరికలతో మాల మండలం రోజులు ధరించి అక్కడికి వెళ్తే వాళ్ళు చచ్చిపోతే సరే, వాళ్ళకు అక్కడ ఆ ప్రాంగణం పోయారు కాబట్టి వాళ్ళకి ముక్తి వస్తుంది అనుకుందాం. కానీ వాళ్ళ నమ్ముకున్న భార్య, పిల్లలు, తల్లి, తండ్రులు, వాళ్ళ పరిస్థితి ఏమిటి స్వామి? ఆటగదరా శివ, ఆటగద కేశవ అని అప్రయత్నంగా నా నోట్లో వచ్చింది. ఆదిశంకర్లు వారు శివానందలహరి అని రాస్తూ క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం. స్వామి, నువ్వు ఆడుకోవడానికి ఈ ప్రపంచాన్నంతా మమ్మల్ని పావుల్ని చేసావా అని ప్రశ్నిస్తాడు ఆదిశంకరులు. అలాగా అప్పుడు వచ్చిన ఆటగదరా శివ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు అన్నాం. అమ్మవారు తోడుగా, అమ్మ మీద తోడు కాదు, అమ్మవారు తోడుగా ఉంటే తప్ప శివుడికి స్పందన లేదు. మన భారత తత్వంలో, మన ధర్మంలో, మన సనాతన ధర్మంలో స్త్రీ సగం భాగం. శివశక్త్యాయుక్తౌ యదిభవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కులిశల స్పందితుమపి. అమ్మవారు లేకపోతే అయ్యవారికి స్పందన కూడా ఉండదు అని సౌందర్య లహరిలో చెప్పారు. అంచేత ఆడవాళ్ళని, స్త్రీలని గౌరవించడం మన బాధ్యత. అలాగే ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు అని. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగద కేశవ. ఆటగద గణపతిని తిరిగి బతికించేవు, కళ్ళు మూయుట మొదటి ఆట నీకు, ఆటగద మాయకే మాంగళ్యమును గట్టి కామదహనము సయ్యాట నీకు, ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి, విష్ణు మాయలు కూడా ఆట నీకు,
ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి ఆటగద శ్రీచక్ర సంచారిణి ఆటగద శివా ఆటగద కేశవ ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా నీకు కీటకమ్ములు కూడా పక్షులకు ఆహారమైన ఎప్పుడు ఆటగదరా నీకు పక్షి అండాలకై సర్పాలు వృక్షాల బాకు వేళ ఆటగదరా నీకు పాము పడగల పైన గురి చూసి విసిరేటి గద్దగోరు ఆటగదరా నీకు ఆయుడిగిన పక్షి ఆటగదరా నీకు ఆయుడిగిన పక్షి మేనిపై వేలాది కీటకాలు ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా నీకు అమృతాభిషేకము ఆటగదరా నీకు బూది పూత ఆటగదరా నీకు పాషాణమున జలము ఆటగద జలధిలో అగ్నికీల ఆటగదరా శివ ఆటగద కేశవ రెండు రూపాలైన ఒకటే నీవు ఆటగదరా నీకు అన్నపూర్ణ ప్రియా ఆటగదరా నీకు అన్నపూర్ణ ప్రియా ఆకలికి భిక్షాట నాట నీకు ఆటగదరా శివా ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను మిచ్చలో ఉంచి ఆడేవు నన్ను ఆటగదరా శివా ఆటగద సంసార క్షీరసాగర మదన మాటగద హాలాహలామృతము ఆటగద దాంపత్య బంధాలు పేనేవు ఆటగద తుంచేవు అంతలోనే ఆటగదరా నీకు ఐశ్వర్యకారక ఆటగద మానిత్య దారిద్ర్యము ఆటగద ఆయువును ఉయ్యాలలూగించి ఆటగద ఆయువును ఉయ్యాలలూగించి పండబెట్టేవు గద పాడే మీద ఆటగదరా శివా కేశవ ఆటగద అందానిక జ్ఞానమిచ్చేవు జ్ఞాని కొసగేవు వికృత రూపము ఆటగదరా బిందు ఆటగదరా పొందు కడకు గరళమె మందు
ఆట నీకు ఆటగదరా శివ పరనింద చేసేటి గురి విందలన్నీయును ఆట నీకు ఆటగద మనవాడు ఆటగద పైవాడు పైవాడంటే పరాయివాడు ఆటగద మనవాడు ఆటగద పైవాడు అందరిని కలిపేది వల్లకాడు ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా నీకు బ్రహ్మాండ మండలం ఆటగద పుట్టలో చీమగుడ్డు ఆటగదరా నీకు బ్రహ్మాండ మండలం ఆటగద పుట్టలో చీమగుడ్డు ఆటగదరా నీకు పసిబిడ్డ పుట్టుగా ఆటగదరా నీకు పసిబిడ్డ పుట్టుగా ఆటగదరా నీకు అమ్మ చావు ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా నీకు అవతారమెత్తేవు రాయివై సాయివై ఆట నీకు ఆటగదరా నీకు అవతారమెత్తేవు రాయివై సాయివై ఆట నీకు ఆటగద భూమిపై 3 వంతుల నీరు ఆటగద భూమిపై 3 వంతుల నీరు మిగతాది కన్నీరు ఆట నీకు ఆటగద కేశవ ఆటగదరా శివా ఆటగద కేశవ చివర ఒక 8 అంటాను ఆపినప్పుడల్లా అందరూ ఓం అంటుంటే ఇది క్లైమాక్స్ అంటే ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర నిత్య రుధిరాభిషేకము నీకు అని ఇలా అంటానమ్మా అందరూ ఓమని దద్దరిల్లి పత్రి గారికి వినిపించేలా రాలి ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర నిత్య రుధిరాభిషేకము నీకు ఓ ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర కంఠాన వేతున అస్థిమాలా ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర ఊపిరులే అగరు ధూపములు నీకు ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర నేత్రములే నేతి దీపములు నీకు ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర 6 చక్రాలే పుష్పాలు నీకు ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర కుండలిని యజ్ఞోపవీత మీకు ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర నాశిరమే నారికేళము నీకు ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర బూడిదై నేను విభూది పూతూ బూడిదై నేను విభూది పూతూ ఆటగదరా శివా
ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ. తే 800 చిత్రాల్లో నటించి తనకు తానే సాటి అనిపించుకున్న మహామహనీయుడు మన తనికెళ్ళ భరణి. 1 గంట ఆలస్యమైన వారు చిరునవ్వు చెదరకుండా అద్భుతంగా ఈ వేదికను అలరించారు. వారికి మనందరం ఒక్కసారి లేచి మరీ గౌరవిద్దాం. అందరూ కూర్చోవాలి దయచేసి.